సీత పెళ్లి వచ్చే వారం. ఆ మెసేజ్ చూసిన క్షణం రవి చేతిలో ఉన్న ఫోన్ నేలపై పడిపోయింది. గుండె బలంగా కొట్టుకుంటోంది. కళ్ళ ముందు సీత ముఖమే కనిపిస్తోంది. రోడ్డు అవతల నిలబడి ఉన్న సీత తండ్రి కోపంగా రవిని చూస్తున్నాడు. కొన్ని క్షణాలు రవి అక్కడే నిలబడిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే అతని ఫోన్ మళ్లీ మోగింది. సీత కాల్ చేస్తోంది. రవి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. సీత, ఎక్కడా ఉన్నావు? అవతల నుంచి ఏడుపు మాత్రమే వినిపిస్తోంది. రవి, నాన్నకి మన విషయం తెలిసిపోయింది. ఆ మాట విన్న రవి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అయ్యింది. ఏమైంది? నిన్నెవరైనా కొట్టారా? సీత ఏడుస్తూనే ఉంది. నన్ను ఇంట్లో బంధించారు రవి. ఫోన్ కూడా దాచేశారు. ఇది మా చెల్లెలి ఫోన్. రవి కోపంతో చేతులు బిగిచాడు. నువ్వు భయపరపు సీత, నేను ఉన్నాను. సీత కొద్దిసేపు మౌనంగా ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా అడిగింది. నిజంగా నన్ను వదిలిపెట్టవా? రవి కళ్ళలో నీళ్లు వచ్చాయి. ప్రాణం పోయినా వదలను. ఆ మాట విన్న సీత మౌనంగా ఏడ్చింది. ఆ రాత్రి ఇద్దరికీ నిద్ర రాలేదు. సీత తన గదిలో కూర్చుని రవి ఇచ్చిన చిన్న పెన్ని చేతిలో పట్టుకొని ఏడుస్తోంది. మరోవైపు రవి ఇంటి పైకప్పుపై కూర్చుని ఆకాశాన్ని చూస్తున్నాడు. ఎందుకో గుండెల్లో భయం పెరుగుతోంది. మరుసటి రోజు ఉదయం రవి నేరుగా సీత ఇంటి దగ్గరకు వెళ్లాడు. పెద్ద ఇల్లు, ఇంటి ముందు కార్లు, లోపల పెళ్లి పనులు జరుగుతున్నాయి. లైట్లు, సంగీతం, జనాల సందడి. అవి చూసిన క్షణం రవి గుండె ముక్కలైంది. అప్పుడే ఇంటి బయటికి సీత తండ్రి వచ్చాడు. రవిని చూసి కోపంగా దగ్గరకు వచ్చాడు. నువ్వేనా రవి? రవి మౌనంగా నిలబడ్డాడు. నా కూతురు చుట్టూ మళ్ళీ కనిపిస్తే మంచిది కాదు అన్నాడు. రవి ధైర్యంగా అడిగాడు. సీతకి ఈ పెళ్లి ఇష్టముందా? ఆ మాట విన్న సీత తండ్రి కోపంతో రవి షర్టు పట్టుకున్నాడు. నా కూతురు గురించి మాట్లాడే హక్కు నీకు లేదు అన్నాడు. రవి కూడా కోపంగా ఆమెను ప్రేమించుతున్నా అన్నాడు. కొన్ని క్షణాలు అక్కడ నిశ్శబ్దం. ఆ తర్వాత సీత తండ్రి నవ్వాడు. ప్రేమా, నీలాంటి సాధారణ అబ్బాయి నా కూతురిని పెళ్లి చేసుకుంటాడా? ఆ మాటలు రవిని లోపల నుంచి కాల్చేశాయి. కాని అతను వెనక్కి తగలేదు. డబ్బు లేకపోవచ్చు, కాని సీతను నిజంగా ప్రేమిస్తున్నాను అన్నాడు. సీత తండ్రి కోపంగా, ఇంకోసారి నా ఇంటి దగ్గర కనిపిస్తే బ్రతకవు అన్నారు అని హెచ్చరించాడు. రవి అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయాడు. కాని అతని మనసులో మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏం జరిగినా సీతను వదలకూడదు. ఆ రాత్రి భారీ వర్షం పడుతోంది. అప్పుడే రవికి ఒక మెసేజ్ వచ్చింది. రేపు రాత్రి పాత దేవాలయం దగ్గరకురా. అది సీత పంపిన మెసేజ్. మరుసటి రోజు రాత్రి వర్షంలో తడుస్తూ రవి పాత దేవాలయం దగ్గరకు వెళ్లాడు. చీకటి, గాలి, వర్షం, ఆ వాతావరణం మొత్తం భయంగా ఉంది. కొన్ని నిమిషాల తర్వాత సీత అక్కడికి వచ్చింది. ఆమె కళ్ళంతా ఏడుపుతో ఎర్రగా ఉన్నాయి. రవిని చూసిన క్షణం పరుగెత్తుకుంటూ వచ్చి హత్తుకుంది. నాకు చాలా భయంగా ఉంది రవి అన్నారు. రవి ఆమె జుట్టు నిమురుతూ, నేను ఉన్నాను కదా అన్నాడు. సీత కళ్ళలోకి చూస్తూ రవి అడిగాడు, నాతో వస్తావా? సీత ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వస్తాను అంది. చిన్న నవ్వు వచ్చింది. ఇద్దరూ దేవాలయం మెట్లపై కూర్చున్నారు. చల్లని గాలి వీచుతోంది. సీత తన తలను రవి భుజంపై పెట్టుకుంది. మనిద్దరం ఇలా ఎప్పటికీ కలిసి ఉండిపోతే బాగుండేది అంది. రవి నెమ్మదిగా ఆమె చేతిని పట్టుకున్నాడు. అలా జరుగుతుంది అన్నాడు. అప్పుడే ఒక్కసారిగా మెరుపు పడింది. అదే సమయంలో దూరంలో కొన్ని కార్ల లైట్లు కనిపించాయి. సీత భయంతో లేచింది. అవి మా నాన్నవాళ్ల కార్లు, రవి అంది. రవి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కార్లు వేగంగా వాళ్లవైపు వస్తున్నాయి. సీత చేతిని బిగిగా పట్టుకుని రవి చెప్పాడు, పరుగెత్తు సీత. వర్షంలో ఇద్దరూ పరుగెత్తడం మొదలుపెట్టారు. కాని వాళ్లకి తెలియకుండా ఆ రాత్రి వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసే నిజం వాళ్లకోసం ఎదురుచూస్తుంది.